ప్రధానమైనటువంటి మన రాజ్యాంగానికి సంబంధించిన రమ్మనంటున్నాం. అదేవిధంగా 3 మండలాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీలు దేశవ్యాప్తంగా బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను, లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరికి పాటుపడుతున్న అంశాన్ని సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు, ఈ దేశ ప్రజల ముందు ఉంచినారు. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు. హుస్నాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి, ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యం వెనువలాలంటే ఉండాలంటే, ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజా సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధంని ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పేరు మీద దేశవ్యాప్త ర్యాలీలు చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తా ఉండు. కొన్ని రాష్ట్రాల ఫలితాలు దొంగ ఓట్ల పేరు మీద ఉన్న ఓట్లను తొలగించడము, దొంగ ఓట్లు ఎక్కించుకోవడము, తద్వారా ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసినటువంటి పరిస్థితి 4 రాష్ట్రాల్లో సాక్ష్యాధారాలతో చూపెట్టారు. కాబట్టి మనం ఇవాళ ఒకటే ప్రతిజ్ఞ చేద్దాం, ఎవరు ఓటు చోరికి పాల్పడ్డా వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని కోరుతా ఉన్నా, మనం ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఓటర్ లిస్టులో, లేకపోతే ఎవరైనా తొలగిస్తున్నారా, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదై ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఓటు అనే విధంగా వారికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఓటు చోరీ ప్రోగ్రామ్ లో ఇలా హుస్నాబాద్ లో పాల్గొన్న అందరూ కూడా దీని పట్ల అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా 4 రాష్ట్రాల్లో ఫలితాలను తారుమారు చేసే విధంగా ఓట్ల తీసివేత జరిగిందో ఆధారాలతో చూపెట్టినాక కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అది మనం ప్రజలకు చెప్పాలి, ప్రజలకు తెలియజేసేదాకా గ్రామాన ఈ అంశాన్ని చర్చ చేయాలని సందర్భంగా కోరుతూ, ఎవరైనా ఓటు చోరీ మీద పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు మాట్లాడచ్చు. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ సంబంధించిన పురన్ కుమార్ అని ఒక ఐఏఎస్ అధికారి చండీగఢ్ లో పనిచేస్తా ఉన్న అధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుని వారం రోజుల శరీరం బాడీ అక్కడనే మరణవాంగ్మూలం ఇచ్చినాడు. కానీ ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్ బాడీ అక్కడనే పెట్టుకొని ధర్నా చేస్తా ఉంది. అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఒక దళిత అధికారి హైదరాబాద్ సంబంధించిన హర్యానాలో ఉద్యోగం చేస్తుంటే వేధిస్తున్నారని చనిపోతే వీడియో రికార్డు మరణవాంగ్మూలం ఇచ్చినట్టు కూడా చర్యలు తీసుకుంటలేరంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వివరిస్తుందో చూడొచ్చు. అందుకే ఇలా ఓటు అనేటువంటి హక్కును ఎవరు కూడా ఎత్తుకపోవడానికి వీల్లేదనేటువంటి ఆలోచన కొద్దిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన బలపరుస్తూ
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఓటు చోరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ మీకు తోచిన విధంగా ఇందులో భాగస్వామ్యం కావాలనే సందర్భంగా కోరుతూ గ్రామాలకు కూడా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా కర్ణాటకలో ఏమైంది, రాజస్థాన్లో ఏమైతుంది, మహారాష్ట్రలో ఏమైంది, బీహార్లో ఏమైతుంది, హర్యానాలో ఏమైంది, ఉత్తరప్రదేశ్లో ఏమైతా ఉంది అనే మాటతోటి ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ మిగతా కార్యక్రమం నడపాల్సిందిగా కోరుతాను.